Hello friends, today let us see, about this GI tags, okay na? So first DI tag వచ్చింది ఏంటంటే డార్జిలింగ్ టీకి వచ్చింది, ఓకేనా? ఎప్పుడంటే 2004 to 2005. తర్వాత దీని రిజిస్ట్రేషన్ ఎన్ని సంవత్సరాలు వ్యాలిడ్ ఉంటుందంటే 10 years వరకు వ్యాలిడ్ ఉంటుంది. ఆ తర్వాత మనం ఎవ్రీ 10 yearsకి రెన్యూ చేయాల్సి ఉంటుంది, ఓకేనా? అయితే దీన్ని అడ్మినిస్టర్ ఎవరు చేస్తారంటే ఎవరు చేస్తారంటే దిస్ యాక్ట్ ఉంటుంది అనమాట, జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్. ఇది ఎక్కడుందంటే చెన్నైలో ఉంది, ఓకేనా? రైట్, నెక్స్ట్ చూద్దామా ఏ ప్రోడక్ట్కి వచ్చింది. మన తెలంగాణకు వచ్చేసి మెయిన్గా మన తెలంగాణలో ఫస్ట్ వచ్చేసి పోచంపల్లి ఇక్కత్తుకు రావడం జరిగింది. దేనికి వచ్చింది? పోచంపల్లి ఇక్కత్తు. ఆ తర్వాత సిల్వర్ ఫెలిగ్రీ ఆఫ్ కరీంనగర్. ఆ తర్వాత వచ్చేసి చెరియాల్ పెయింటింగ్స్, తర్వాత నిర్మల్ టాయ్స్ అండ్ క్రాఫ్ట్స్, నిర్మల్ ఫర్నిచరు, హైదరాబాద్ అలీం. ఇది హైదరాబాద్ అలీం ఫస్ట్ ప్రోడక్ట్. నాన్ వెజ్లో ఫస్ట్ ప్రోడక్ట్ ఈజ్ హైదరాబాద్ అలీం. అండ్ ఆఫ్టర్ దట్ ఇన్ 2024 దేర్ కేమ్ హైదరాబాద్ లాక్ బ్యాంగిల్స్, రైట్? ఫర్ దట్ GI tag is given. నెక్స్ట్ పెంబర్తి మెటల్ క్రాఫ్ట్ 2010, గద్వాల్ శారీస్, గొల్లబామ సిద్దిపేట గొల్లబామ శారీస్, నెక్స్ట్ నారాయణపేట హ్యాండ్లూమ్ శారీస్, నెక్స్ట్ పుట్టపాక తెలియ రుమాల్, ఓకే? నెక్స్ట్ బనగానపల్లి మ్యాంగోస్, బనగానపల్లి మ్యాంగోస్ చూడండి, బనగానపల్లి మ్యాంగోస్ ఇవి ఎక్కడ ఉన్నాయంటే బోత్ మన తెలంగాణలో ఉన్నాయి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నదన్నమాట, ఓకేనా? నెక్స్ట్ ఆదిలాబాద్ డోక్రా, వరంగల్ డర్రీస్, నిర్మల్ పెయింటింగ్స్, తాండూరు రెడ్ గ్రామ్కి ఎప్పుడు వచ్చిందంటే 2022 ఇట్ ఘాట్. అండ్ ఫైనల్లీ ఇన్ 2024 Hyderabad black bangles got GI tag, and totally how many? Totally 17 products got GI tag from Telangana. Okay, that's it friends. Thank you. Please do like, share and comment and subscribe. Okay, thank you.